ఎలక్ట్రానిక్ మీడియాలో సర్క్యులేట్ అవుతుందో సతీష్ కుమార్ ఒక అమ్మాయిని లైంగికంగా వేధించినాడని దాని మీద క్లారిఫికేషన్ గురించి చెప్పదలుచుకున్నాను. 15/8/2026 తేదీ వంగలోపల్లె గ్రామంలో సతీష్ కుమార్ వాళ్ళ తండ్రి ఇంట్లో ఉంటారు. అక్కడ అదే గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ, మాజీ ఎంపీపీ జగన్మోహన్ వాళ్ళ ఇంట్లోకి దూరి తాగిన మైకంలో బెదిరిస్తాడు. ఆ బెదిరింపులను బట్టి వాళ్ళు భయపడి భయభ్రాంతుల్లోనై 19/8/26 తేదీ సాయంత్రం 6 గంటలకు వచ్చి గాన్లపేట పోలీస్ స్టేషన్లో కేసు ఇవ్వడం జరిగింది. దాని మేరకు 28/2026 గాన్లపేట పిఎస్ కేసుగా నమోదు చేయడం జరిగింది. అది ప్రస్తుతం దర్యాప్తులో ఉంది. అది 19వ తేదీ నమోదైంది. ఇన్సిడెంట్ 15 జరిగింది. ఈ జగన్మోహన్ మీద గతంలో కూడా కేసు శిలాఫలకం పొలగొట్టినంటే పార్టీ బై 2025 అనే కేసు ఉంది. అది ప్రస్తుతం దర్యాప్తులో ఉంది. అదే పీటీలో ఉంది. ఈ కేసు ఏదైతే అతని మీద కేసు పెట్టినారనే ఉద్దేశంతో ఈ జగన్మోహన్ వాళ్ళ భార్య కంబల్లపల్లెలో ఉండే తన భార్య సుధారాన్ని పిలిపించి ఈ విధంగా కూతుళ్లను ఈ సతీష్ కుమార్ వేధించినాడు, భయభ్రాంతులు గురి చేసినాడు అని చెప్పేసి ఫిర్యాదు నిన్న సాయంత్రం 3 గంటలకు గాన్లపేట పిఎస్లో ఇవ్వడం జరిగింది. ఎస్ఐ గారు ఫోన్ చేసుకుని వస్తాను ఉండండి అంటే వాళ్ళు నా దగ్గర రావడం జరిగింది. నా దగ్గరికి వచ్చి నా దగ్గర కూడా ఫిర్యాదు ఇచ్చినారు. నేను కూడా ఎస్ఐ గారు చెప్తా అన్నారు. అక్కడి నుంచి వెళ్ళిపోయినారు. ఎస్ఐ గారు మళ్ళీ వాళ్ళు ఫిర్యాదు ఇచ్చినాక రాలేదు అనే ఉద్దేశంతో జగన్మోహన్ ఫోన్ చేయడం జరిగింది. జగన్మోహన్ ఈ రోజు వస్తామని చెప్పడం కూడా జరిగింది. అయితే చిన్నపిల్లల మీద అఘాయిత్యం కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకుని ఎస్ఐ గారు గ్రామంలో చాలా మందిని విచారించడం జరిగింది. తాతం మధుసూదన్, తాతం రాజశేఖర్, తాతం రామచంద్ర, తాతం జయరాములు, మల్లేశ్వర, తాతం లోకేశ్వర, తాతం రామాంజయుడు, గుడ్వేలు రమేష్, ఆ చుట్టుపక్కల ఇళ్లలో ఉండే వాళ్ళందరినీ కూడా విచారిస్తే అటువంటి సంఘటన మా దృష్టికి రాలేదు, మేము ఏది సాక్ష్యం అంటే విట్నెస్ చేయలేదు అని వాళ్ళు చెప్పడం జరిగింది. అయినా కూడా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చిన్న పిల్లల పట్ల జరిగిన నేరం కాబట్టి 173 క్లాస్ 3 కింద ప్రాథమిక దర్యాప్తు ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి నివేదిక ఇమ్మని ఆదేశించడం కూడా నేను జరిగింది. ఇదంతా కూడా జగన్మోహన్ ఏదైతే నేరం జరిగిన రోజు ఎందుకు ఆయన స్టేషన్ రాలేదు, ఎవరు ప్రివెంట్ చేసినారు ఆయన స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయడానికి? ఎక్కడో తంబల్లపల్లెలో ఉండే భార్యను తీసుకొచ్చి వచ్చైనా మేము ఫిర్యాదు స్వీకరిస్తామా? జగన్మోహన్ ఇచ్చినా తీసుకుంటాం, వాళ్ళ బంధువులు ఇచ్చినా తీసుకుంటాం, దర్యాప్తు చేస్తాం. అక్కడి నుంచి ఆమెను పిలిచికొచ్చి నిన్న అతని మీద కేసు నమోదైన తరువాత కేసు పెట్టాల్సిన అవసరం ఏముంది? అయినా కూడా దీంట్లో వాస్తవాలు ఏందని నీకు తెలుస్తాం. ఖచ్చితంగా ప్రాథమికంగా ఇది పూర్తిగా అవాస్తవం అని తేలింది. ఇంకా లోతుగా దర్యాప్తు చేసి ఏదైనా ఉంటే ఆ విధంగా చర్య తీసుకుంటాం. తీసుకోలేదు.